ஆரம்பிக்கலாங்களா? యా హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా ఛానల్ ఏం తెలుసు కదా మీకు ఆల్రెడీ. మనం పరంపర. ఈరోజు మనం కొత్త దగ్గరికి వెళ్తాం. అది రిగార్డింగ్ ఒక మలై బన్. అంటే రీసెంట్గానే నిన్న పోయి తిన్నాం, అది బాగా అనిపించింది. సో ఆయన ఏమన్నాడు, క్రాంతి బ్రో వచ్చేసేయండి, మా అమ్మని కూడా వ్లాగ్ తీయండి అని అన్నాడు. సో ఈరోజు మనం వెళ్తాను. ఇప్పుడు మా ఇలా కొత్త క్యారెక్టర్ కూడా యాడ్ అయ్యిండు. నేను, నిఖిల్, ఇంకా లక్కీ అనేటోడు కూడా యాడ్ అయ్యిండు. మా తమ్ముడు వాడు. ఓకే లక్కీ మాట్లాడనుకుంటాను, మాట్లాడు, ఏదైనా మాట్లాడరా కానీ ఉంటా. జాయిన్ కావడం మా అదృష్టం అని ఎందుకంటే మేమే అదృష్టవంతులం. వాడు మాతో జాయిన్ అవ్వడానికి వాడు కూడా అదృష్టవంతుడు అనుకుంటాడు. అవును, ఈ వ్లాగ్లో అదృష్టవంతుడు అంటే లక్కీ ఆడు ఇప్పుడు కొత్తగా యాడ్ అయ్యిండు. నిన్న మీ ఇద్దరు అదృష్టవంతుడు, ఈరోజు వీడు అదృష్టవంతుడు. 3 ఇంటెలిజెన్స్ అనుకోండి, 3 ఇడియట్స్ అనుకోకండి, 3 ఇంటెలిజెన్స్ అనుకోవాలి. ఇంకా మన వ్లాగ్లో అయితే మొత్తం అంతా ఇంగ్లీష్లో అయితే ఉండదు, టోటల్గా తెలుగు, అచ్చ తెలుగు తెలంగాణ తెలుగు పాట పాడతారు మనోడు అప్పుడప్పుడు. అయితే ఇప్పుడు మన బకాసురుడు కడుపులోకి 2 మలై బన్లు పోతే నెక్స్ట్ ఒక ఛాయ్ పోతుంది అనుకుంటారు నాకు తెలిసి. నచ్చితే ఇంకా వెరైటీ కూడా తింటాడు అనుకుంటా. సో మనం అర్జెంటుగా వేసి ఆడవే కలుసుకుందాం, ఓకేనా? ఆడవి చూపెడదాం. వెయిట్ ఏ సెకండ్. హలో ఫ్రెండ్స్, మనం దగ్గరకు వచ్చేసాం. ఇది ఏంటంటే గ్రీన్వుడ్ స్కూల్ దగ్గర మన జంక్షన్ ఉంటుంది కదా, అటు దిక్కు ఖమ్మం ఫ్లైఓవర్ ఉంటుంది, ఇటు దిక్కు పోతే మన ఆదరాబాద్ పాపడన్స్లు, మన ఫేమస్ పాపడన్స్లు. ఇది కూడా ఒక రోజు ట్రై చేద్దాం, పోదాం ఒక రోజు కంపల్సరీ. ఇలా కూడా పోయి ట్రై చేద్దాం, ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి. ఆల్రెడీ పోయినాం. మన పాపడన్స్ ఆపోజిట్ ఉంటుంది మనది బండి. వెళ్తాను బిస్కెట్ ఎందుకంటే ఈరోజు ఫెస్టివల్ కదా. యా ఉన్నాడు అక్కడ బండి పడతాడు మనోడు అక్కడ. అయ్యా వాళ్ళ దగ్గర కూడా రివ్యూ తీసుకుందాం. వెయిట్ సెకండ్. ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి మనం యూటర్న్ తీసుకున్నాం బ్యాక్కి వెళ్ళి. ప్రజెంట్ యూటర్న్ తీసుకుని ఇట్లా వచ్చినాం. అట్లకెళ్ళి అయితే రాంగ్ రూట్కి అయితే రాకండి, పోతారు, నాశనం అయిపోతారు డైరెక్ట్. అట్లకెళ్ళి వస్తే అందరు పోతారు అంతే. అంతే. ఇక మన కడాయి డ్రైవ్ ఉన్నదా ఇక్కడ. అండ్ దెన్ నెక్స్ట్ ఇట్లా కొంచెం ముందుకు ఇక మన పంజాబ్ కుల్ఫీ ఫేమస్ తెలుసుగా, ఇది కూడా చేద్దాం ఒక రోజు. అండ్ దెన్ నెక్స్ట్ ఇక్కడ మన షాప్ వచ్చింది ఆల్రెడీ, ఇదే మన షాప్. హాయ్ ఫ్రెండ్స్, వచ్చేసాం ఫ్రెండ్స్ మనం వీడికి. ఆల్రెడీ క్రాంతి బ్రో అది బటర్ రా, అది మా వాడికి లక్కీ ఆడి తిన్నాక రాస్తాను ఆల్రెడీ. మనం ఇప్పుడు బయట చూస్తే అందరూ ఒకటే దిక్కు రాస్తారు, కానీ ఇక్కడ మాత్రం 2 దిక్కులు రాస్తారు. క్రాంతి బ్రో అయితే వెరీ కాన్సన్ట్రేషన్ ఆన్ బన్స్ మీద, కాన్సన్ట్రేషన్ బాగున్నాయి. 2 ఇవన్నీ బన్స్, ఫ్రెష్ బన్స్, సో ఫ్రెష్గా రాస్తా అండి మంచిగా. మొత్తం ఆర్డర్ ఇచ్చి చేపిస్తారట. ఈ బయట ఇక్కడ కొన్నాయి కాబట్టి పర్సనలైజ్డ్ మొత్తం అన్ని, మొత్తం హైజీనిక్ అన్నీ మొత్తం క్రాంతి అన్నీ ప్రిపేర్ చేస్తారట. చూడండి మొత్తం టిష్యూస్ మెయింటైన్, మొత్తం నాకు తెలిసి ప్లాస్టిక్ అయితే వాళ్ళే, ఒక ప్లాస్టిక్ డబ్బా ఉన్నది అంతే. దాని టెన్షన్ పడకండి, మొత్తం టిష్యూ పేపర్లు ఇస్తాడు. గాలి పోద్దని ఇది వాడతారు అంతే. క్రాంతి పోయి ఏమైనా చెప్పాలనుకుంటారా కస్టమర్స్కి? హెల్దీ ఫుడ్ కావాలంటే మన దగ్గర రండి. లొకేషన్ చెప్పండి ఒకసారి. భద్రకాళి ట్యాంక్ బండి అంతే. వచ్చేసి ఎంతనే మనకు రేట్లు ఇంకా ఏమేమి వెరైటీస్ ఉంటాయి చెప్పండి. మన దగ్గర ప్లెయిన్ మస్కా బన్, చాక్లెట్ మస్కా బన్, బెల్లం ఇలాచి టీ. మన బెల్లం ఇలాచి టీ నిన్న నేను గింత తాగినా, ఐటమ్ కూడా షుగర్ ఉండదు అంతే. నిన్న గింత తాగినా, ఆ టేస్ట్ కోసం తాగమన్నాడు. నేను మళ్ళీ 2 కప్పులు తాగినా ఈజీగా. అంత టేస్ట్ ఉన్నది, అంత నచ్చింది నాకు టేస్ట్. ఇంకా ఒక రేట్లు చెప్పారు కొంచెం ఒకసారి. మలై బన్ ఎంత రేట్? ప్లెయిన్ మస్కా బన్ అయితే 30 రూపీస్, చాక్లెట్ తో 35, టీ 15 అంతే. టీ 15 రూపీస్, మిగతా చాక్లెట్ అయితే 35. రేట్స్ అయితే మంచిగా ఉన్నాయి చూడండి. ఇంకా చాక్లెట్ కూడా ట్రై చేస్తాడు మా లక్కీ గాడు. ఇక్కడ మన ఇది ఓరుగల్ల మస్కా బన్ ఇంకా రాలేదు, ప్రిపేర్ చేస్తారు వాళ్ళు, వస్తాయి అంతే. ఓకే కలుసుకోండి ఇక్కడ అందరు వచ్చి తినండి, మంచిగా ఎంజాయ్ చేయండి ఇక్కడ వచ్చి. హాయ్ గైస్, దీన్ని ఒక మలై బన్ రివ్యూ చెప్పారా ఎలా ఉందో? అంటే బాగుందంటే ఎలా? ఓకే మనతో పాటు మన యూట్యూబర్ అయ్యండి మన నవీన్ బండారా గారు కూడా ఉన్నారు, వారి కూడా రివ్యూ తీసుకుందాం. సార్ చెప్పు బ్రో ఎలా ఉందో? బాగుంది బ్రో టేస్ట్. అంటే నేను 2-3 ప్లేస్లో కూడా ట్రై చేసిన, ఇక్కడ అనేది చాలా బాగుంది. ఓకే గైస్, థ్యాంక్ యూ. మస్కా క్రీమ్ పెట్టేసి మళ్ళీ చాక్లెట్ యాడ్ చేస్తాం. అందరూ బయట అయితే ఉట్టిగా చాక్లెట్ మన నూటెలో వేసేసి ఇచ్చేస్తారు అనుకుంటా, కానీ ఇక్కడ బన్ మస్కా రాసి బటర్ రాసి చాక్లెట్ క్రీమ్ వేసి మంచిగా ఎట్లా చేస్తారు చూడండి, మంచిగా నీట్గా డైరెక్ట్ ఇచ్చేసి
క్లోజ్ చేసి మళ్ళీ ఇంకా చుట్టుపక్కల మొత్తం కవరింగ్ కూడా చేస్తారు మళ్ళీ బటర్తోటే. కానీ ఇక్కడైతే ఈ ప్లేస్ అయితే హైజీనిక్ అయితే మస్తు హైజీనిక్ ఉన్నది, చూడడానికి అయితే నీట్గా ఉంది. చూడండి ఇంకా వాటర్ బాటిల్స్ అవైలబుల్ ఉన్నాయి మనకి. ఇంకా బయట కూడా ఇంకా వేస్తాను చూడండి ఒకసారి. బయట అయితే కనీసం ఇదైతే 2 సుక్కలు ఎత్తారు అనుకుంటా బయట నాకు తెలిసినంత వరకు. కానీ ఇక్కడ మొత్తం నింపేశాడు మాడు ఆల్రెడీ. ఇదే ఎంత నీట్గా ఉంది చూడండి ఒకసారి, చాలా బాగుంది లుక్. ఎక్కడో పెద్ద మెక్డోనల్డ్స్ అక్కడ తిన్నట్టున్నది. బన్ చూడండి ఎంత మెత్తగా ఉంది చూడండి. నైస్ రిజల్ట్. చాలా బన్ అయితే చాలా స్మూత్ గా ఉంది, చాలా పెద్దగా కూడా ఉంది బన్ను. మనం అన్ని చోట్ల చూసుకుంటే బన్ వచ్చేసి చాలా చిన్నగా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు మన వాడు కాంప్రమైజే కాడు ఫుడ్లో. అంతే, ఎందుకంటే ఎంత ఫుడ్ బాగుంటే ఎంత టేస్ట్ ఉంటే అంత మంది వస్తారు. కానీ ఓపెన్ చెప్పాలంటే ఇక్కడ మాత్రం వాల్యూ ఫర్ మనీ. చాలా బాగుంది. నువ్వు ప్రతి పెట్టే రూపాయి కూడా ఒక వాల్యూయే నా దృష్టిలో. ఎందుకంటే మావాడు మళ్ళీ తింటాడు. ఓ లక్కీ ఆల్రెడీ బటర్ అయిపోయింది, బనవాస్కి అయిపోయింది, ఇద్దరు 2 అయిపోయినాయి. మళ్ళీ ఇంకో 2 కూడా తీసుకుంటాను, అంత టేస్ట్ ఉన్నది. అంత టేస్ట్ ఉన్నాయి. ఇంకోడు మళ్ళీ తింటాడు ఇప్పుడు చాక్లెట్. మళ్ళీ చూడండి ఇప్పుడు చాక్లెట్ ప్రిపరేషన్ చూడండి ఒకసారి ఎట్లా చేస్తారు. మళ్ళీ ఫస్ట్ బన్నీ తీసుకుందాం. యా బన్నీ మొత్తం కట్ చేసి మొత్తం బటర్ రాస్తాలు. ఇందులో అయిపోయింది యాక్చువల్గా. యా బటర్ అయిపోయింది ఆల్రెడీ, అంతా కంప్లీట్ అయిపోయింది ఆల్రెడీ. ఇంకోటి ఉంది, ఇంకో బాక్స్ కూడా ఉంది. యా చూడండి ఇది ఇట్లా ఉంటుంది, సేమ్ బాక్స్ ఇట్లా ఉండేది, ఇట్లా కంప్లీట్ అయిపోయింది. ఇట్లా మన బటర్ రాశారా? యా బటర్ రాశారు. నెక్స్ట్ దాని తర్వాత మొత్తం నుటెలా రాస్తాలు, నుటెలా పోతాలు. హర్షీస్ అట నుటెలా వద్దనుకుంటుంది. హర్షీసా నుటెలా ఒకటే నా దృష్టిలో రాసిలా. అండ్ దెన్ మళ్ళీ బయట కూడా బటర్ రాస్తాలు, సేమ్ ఇంతకు ముందు చూపెట్టినట్టే. నేను తిన్న టేస్ట్ అయితే అద్దరిపోయింది. చాక్లెట్ మస్కా బన్, బెల్లం చాయ్, ఇది వాటర్ బాటిల్స్ కూడా దొరుకుతాయి మన దగ్గర అవైలబుల్ కూడా. మన టాటా వాటర్ ప్లస్ టాటా కాపర్ బయట వాడము, అంతే కంపెనీ ఇండియన్ బ్రాండ్. బెల్లం ఇలాచీ చాయ్ స్పెషల్ మన దగ్గర. ఇది మనం ఎలా తయారు చేస్తారు? ఇది మన నార్మల్ జాగరీ పౌడర్ ఉంటుంది కదా, అది ఇలాచీ గ్రీన్ ఇలాచీతో తయారు చేస్తాం. ఓకే. మిల్క్ మనకి ఫ్లేవర్ మంచిగా కవ్వా బఫెలోనా? జస్ట్ ఆస్కింగ్ అంతే. మిల్క్ కవ్ మిల్క్ బఫెలోనా? మన ఆరోగ్య మిల్క్. ఆరోగ్య ఓకే. డైరెక్ట్ కంపెనీ, అది కూడా పెద్ద కంపెనీ. యా ఇంకా మన టిష్యూస్ కూడా నీట్గా ఉన్నాయి, తుడుచుకోవడానికి నీట్గా అన్నీ ఉన్నాయి చూడండి. కూడా చాలా బాగున్నాయి. ప్లస్ ఆరోగ్యం మనకి ఎందుకు వాడుతుంది తెలుసా గైస్? మనం అందరం ఆరోగ్యంగా ఉండడానికి కోసం వాళ్ళు ఆరోగ్యం. అవును, మన అందరం ఆరోగ్యంగా ఉండడానికి క్రాంతి అన్న మన కోసం ఆరోగ్య మిల్క్ వాడతారు అంతే. చూడు రండి ఇక్కడ విజిట్ చేయండి. రేట్స్ అయితే మరీ అంత లేవు, నీలోఫర్ అంత రేట్ లేవు, కానీ 500-600 పెట్టేవాళ్ళు. గ్లాస్ కూడా పెద్దగా ఉంటుంది, చిన్నగా ఉంటుంది. అవును పెద్దగా ఉంటుంది, మనం డిప్ చేసుకోవడానికి ఈజీ ఉంటుంది అంతే. ఫ్యామిలీ బడ్జెట్ ఫ్రెండ్లీ. ఎంతమంది వచ్చిళ్ళు ఆల్రెడీ. మేము ఇలా పక్కన పోదాం అనుకునే టైంలోనే వచ్చిళ్ళు ఆల్రెడీ. అన్న అయితే ఫుల్ బిజీ, ఫుల్ ఆల్రెడీ దాని మీద కాన్సన్ట్రేషన్ మొత్తం. అన్న రాండి అన్న, ఓ బాయ్ చెప్పేసుకో. హాయ్ హాయ్. మనం అయితే ఇక్కడ నుంచి వెళ్దాం ఇక. యా ఫ్రెండ్స్, ఇక అయిపోయింది అనుకుంటా ఈరోజు లాగ్. దాదాపు అన్ని చూపెట్టినాం మేము, నీట్గా క్లీన్గా. అట్లా బండ్లు ఎక్కడికి తీసుకొస్తాడు మనం, నీట్గా హైజీనిక్ అయితే బాగా మెయింటైన్ చేస్తాడు అన్న అయితే మాత్రం. మంచిగా అయితే ఆ ఇలాచీ చాయ్ అయితే క్రేజీ టేస్ట్. దానంత టేస్ట్ అయితే నేను ఎక్కడ నీలోఫర్ అనద్దు కానీ కంపేర్ చేయదు, కానీ దానికన్నా బాగుంది బ్రో. నేనైతే 30 సెకండ్స్లో తినేసాను. వీడు మా లక్కీ ఆడ అయితే డైరెక్ట్ బన్మాస్కా అయితే 30 సెకండ్స్లో. నేను ఆల్రెడీ లాగ్ ఇటు వేస్తూనే ఉన్నా, ఆడవాడు 10 సెకండ్లో సగం అయిపోయింది, 20 సెకండ్లో పావు మొత్తం, ఇంకా పావు అంతా మిగిలింది. 30 సెకండ్లో మొత్తం క్లీన్ వైప్ చేసి పడేసిండు. 10 సెకండ్స్ ఒక బన్ తిన్నాడు, అట్లా 3 బన్స్ తిన్నాడు గాయ్స్ 30 సెకండ్స్లో. 3 బన్స్ విత్ చాయ్ కూడా. చాయ్ కూడా తాగండి మంచిగా. చాయ్ కూడా ఫస్ట్ తాగా అసలు నేను చాయ్ అలవాట్లేదు అన్నాడు. చెప్పురా, చాయ్ అలవాట్లేదు అన్నాడు, ఇప్పుడు చాయ్ తాగిందంటే ఇక అర్థం చేసుకోవాలి ఇక ఎంత మంచిగా ఉన్నదో ఆ టేస్ట్ అయితే. చూడండి రండి ఒకసారి విజిట్ చేయండి. మన వరంగలే కదా, దగ్గరలో ఉంటుంది జంక్షన్, అందరిది ట్యాంక్ బండ్ జంక్షనే. ఆడ వేసి మా పేర్లు చెప్పాలి, రామ్, నిఖిల్, లక్కీ అని పేర్లు చెప్పాలి. ఆల్రెడీ విజిట్ చేసిళ్ళు అని చెప్పాలి, తెలుస్తారు మనకి చేసినట్టు మీకు కూడా చేస్తారు. అంటే అందరికి అట్లే చేస్తారు అనుకో, కానీ కొంచెం ఉంటుందని అలా చెప్తాను అంతే. ఇక ఇంతతోటి ఈ వ్లాగ్ని క్లోజ్ చేద్దాం అనుకుంటాను. ఓకే, సైనింగ్ ఆఫ్. ఇట్లు మీ మనం పరంపర బ్లాగర్స్ రామ్, నిఖిల్ అండ్ లక్కీ. కొత్త పేరు యాడ్ అయింది ఈరోజు. ఓకేనా, బాయ్ బాయ్ ఫ్రెండ్స్.